ఏంట్రా సౌండ్? జేబులో జంతికలు నలిపాను. ఎందుకు? తినడానికి ఈజీగా ఉంటాయని. అంటే కలిశాడు. అతను బెదిరిస్తే నేను డబ్బులు కూడా ఇచ్చేసాను. మా నాన్న ఎప్పుడు అంటాడు, నువ్వెవరిని మోసం చేయకు, చేసేవాళ్ళని చూస్తూ ఊరుకోక. ప్యాంట్ జారుతున్నా. అయితే ఓకే. చూడు సేటు, నువ్వు పాండుదాద దగ్గరికి వెళ్ళటం మొదటి గల్తీ. ఆ సంగతి నా దగ్గర దాచిపెట్టడం రెండో గల్తీ. గల్తీ అంటే అది. రా ఏటీఎం అన్నా 2 రోజులు ఎంతరా? 5 అన్నా. 4 కదా? మా లెక్క అంతే బే. ఇందాక నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది, మంచి పేరుంది. ఇదే ఆయన. ఫోటోలు తెలుసు నాకు పంపుని. ఏడా పోతురు? అచ్చ మా ఊరు పోతురు. బెర్తలేడా? అది వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం. S4 లో కూర్చోండి. S7 ఇప్పించండి. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. జేసీని నేను చెప్పినట్టు గొట్టం గారు కాదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన ఫేమస్. వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే, S7 లో కూర్చొని నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. కూర్చో మరి. వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్తే. నేను చెప్పానుగా, భగవాన్ గారు. ఆహా, పేరులోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ లా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటేంట్రా హోటల్ అంటున్నాడు. బాబు ఎట్ ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం అంటున్నాడు. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. ఏం డాక్టర్ మాయ అర్థం కదా? ప్రతిది ఇంగ్లీష్ చెప్పమంటాడు. ఇన్ ఫ్రైన్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ముద్దొస్తున్న మాయ. ఊరికే సపోజ్ వర్షం వచ్చి ఇటు పెట్టిన బాంబులు తడిసిపోయి అనుకోండి, ఏంటి పరిస్థితి? మిటమిటని ఎండ కాస్తుంటే వర్షం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఎందుకు అలా సీరియస్ అవుతారు? కీడెంచి మేలేంచమన్నారు, అందుకే అడిగాను. చా, నీ నోట్ నుంచి కీడు తప్ప మేలు ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు వస్తుంది? మనం తిరిగే బ్యాచ్ అలాంటిది. నీకు విషయం చెప్తాను, కూల్ గా విను. ఏంటది? నేను దుబాయ్ వెళ్ళలేదు. దుబాయ్ వెళ్ళదా? మరి కళ్ళడు రోడ్ మీద 100 రూపాయలు పెట్టుకున్నాను. 100 రూపాయలా? ఒరిజినల్ కోసం ఎక్కడ దిగిన వాడుతున్నాను నేను. ఒరే త్రిమూర్తిలో నేను కూల్ గా వినమన్నా. ఇంత మంటకిపోయి నువ్వు చెప్పి కూల్ గా వినమంటావేంట్రా? నాకు ఎందుకంటే అబద్ధం చెప్పావు. ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నాను. నీకు విషయం చెప్తాను, కూల్ గా విను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించమని. సారీ సార్, మేము మిమ్మల్ని క్షమించలేము. మీది ఈ ఊరేనా? ఈ ఊరు మాది కాదు సార్, మేమే ఈ ఊర్లో ఉంటున్నాం సార్. మొబైల్ మన పాలనకి ఎలా వెళ్ళాలి సార్? సార్ ఎలాగైనా వెళ్ళచ్చు సార్, మాకే అబ్జెక్షన్ లేదు సార్, నో ప్రాబ్లం సార్. సార్ మీరు ఆ కార్ లో వెళ్ళచ్చు సార్, బస్ లో వెళ్ళచ్చు సార్, సైకిల్ మీద వెళ్ళచ్చు సార్. అది పాపం రా, నడుచుకుంటూ వెళ్ళకూడదా ఏంటి? అవునరా, హెల్త్ చాలా మంచిది సార్. సుబ్రహ్మణ్య గారిని వాళ్ళ ఇల్లు ఎక్కడ తెలుసా? ఆయన మినిస్టర్ గా సార్, తెలియడానికి. ఆయన భార్య అన్నపూర్ణమ్మ అని, షీఈ్ ఎ టీచర్. టీచర్లకి జీతాలు ఇవ్వట్లేదు సార్, ఇంకా అడ్రస్ ఏం తెలుస్తాయి సార్. వాళ్ళకి 2 పిల్లలు సార్. ఒక అబ్బాయి మీ వయసు ఉండొచ్చు, ఒక అమ్మాయి మీ వయసు ఉంటుందా? ఇవ్వండి భగవాన్ జీ, మీతో నాకు కుదరదండి. మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా. ఇది తేడాతనం కదా? సర్దుబాటు కాక జరిగిన పొరపాటు. మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షల బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసేవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి, తీసుకోండి సార్ ప్లీజ్. భగవాన్ గారు, మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా, మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30కి వచ్చేస్తాం. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే శనిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే.
మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేము అందరికీ టోపీలు పెట్టాం కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురూజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్ల బంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు కూడా టోపీ పెట్టుకుంటారు తెలదా? ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది.